బ్రేకింగ్ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. వరుస అరెస్టులు, విచారణలతో ఈ విషయం హాట్ టాపిక్ గా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. దీంతో ఆమె బెయిల్ పై బయటకు ఎప్పుడు వస్తారనే విషయంలో తీవ్ర సందిగ్ధ నెలకొందని అంటున్నారు. అవును, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సంబంధించిన బెయిల్ పై నేడు తీర్పు వెలువడింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో ఈడీ, సిబిఐ వాదనలు ముగిశాయి. దీంతో ఈ రోజు కవిత బెయిల్ పై రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువడించారు. ఇందులో భాగంగా కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత తన బెయిల్ పిటిషన్ లో భాగంగా స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కోర్టుకు తెలిపారని తెలుస్తుంది. మహిళగా పిఎంఎల్సి సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపినట్లు సమాచారం. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ తమ వాదనలను వినిపించినట్లు చెబుతున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏప్రిల్ 11న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.